వెల్కమ్ టు రమేష్ చిత 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. మనం ఇంతకుముందు క్లాస్లో దేర్ యూసేజ్ పార్ట్ 1 చెప్పుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో దేర్ ఈజ్ టు బి, దేర్ ఈజ్ లైక్లీ టు బి, దేర్ సీమ్స్ టు బి, దేర్ నీడ్స్ టు బి, దేర్ యూజ్డ్ టు బి, దేర్ ఈజ్ గోయింగ్ టు బి, ఈ ఆరింటి గురించి ఈ పార్ట్లో తెలుసుకుందాం. మనం ఈ హెల్పింగ్ వెర్బ్కు ముందు సబ్జెక్ట్ ప్లేస్లో దేర్ని ఉంచి ఒక వస్తువు ఉన్నదని, ఒకవేళ ఒక వస్తువు గురించి చెప్పే సమయంలో ఎలా చెప్తామో ఇప్పుడు ఈ క్లాస్లో నేర్చుకున్నాం. దేర్ ఈజ్ టు బి ఏ కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ మై స్కూల్. అక్కడ మా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది. దెర్ ఈజ్ లైక్లీ టు బి ఏ కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ మై స్కూల్ అంటే మా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉండే అవకాశం ఉంది. లైక్లీ టు బి అంటే అవకాశం ఉంది. దేర్ సీమ్స్ టు బి ఏ కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ మై స్కూల్. నాకు అనిపిస్తుంది అక్కడ మా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉన్నట్టు. సీమ్స్ టు బి అంటే అనిపించడం, లైక్లీ టు బి అంటే అవకాశం ఉంది. దేర్ నీడ్స్ టు బి ఏ కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ మై స్కూల్. మా స్కూల్లో అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ ఉండే అవసరం ఉంది. దేర్ యూజ్డ్ టు బి ఏ కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ మై స్కూల్. మా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉండేది. దెర్ ఈజ్ గోయింగ్ టు బి ఏ కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ మై స్కూల్. అక్కడ మా స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉండబోతుంది. ఈజ్ గోయింగ్ టు బి కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ మై స్కూల్. There is to be a big crowd in the rally. ర్యాలీలో ఎక్కువ క్రౌడ్ ఉండొచ్చు. There is to be a big crowd in the rally. ర్యాలీలో బిగ్ క్రౌడ్ ఉంటుంది. లేకపోతే there is likely to be a big crowd in the rally. ర్యాలీలో ఎక్కువ క్రౌడ్ ఉండే అవకాశం ఉన్నది. There seems to be ఏ బిగ్ క్రౌడ్ ఇన్ ద ర్యాలీ. నాకు అనిపిస్తుంది ర్యాలీలో బిగ్ క్రౌడ్ ఉన్నదని. లేకపోతే దేర్ నీడ్స్ టు బి ఏ బిగ్ క్రౌడ్ ఇన్ ద ర్యాలీ. ర్యాలీలో బిగ్ క్రౌడ్ ఉండాల్సిన అవసరం ఉంది. దేర్ యూజ్డ్ టు బి ఏ బిగ్ క్రౌడ్ ఇన్ ద ర్యాలీ. ర్యాలీలో బిగ్ క్రౌడ్ ఉండేది. దెర్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ క్రౌడ్ ఇన్ ద ర్యాలీ. ర్యాలీలో ఎక్కువ క్రౌడ్ ఉండబోతుంది. దెర్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ క్రౌడ్ ఇన్ ద ర్యాలీ. ర్యాలీలో ఎక్కువ క్రౌడ్ ఉండబోతుంది. దెర్ ఈజ్ టు బి ఏ హెవీ రెయిన్ టుడే. హెవీ రెయిన్ ఉంటుంది. దెర్ ఈజ్ టు బి హెవీ రెయిన్ టుడే. దెర్ ఈజ్ లైక్లీ టు బి ఏ హెవీ రెయిన్ టుడే. ఈరోజు ఎక్కువ రెయిన్ ఉండే అవకాశం ఉంది. అక్కడ ఎక్కువ రెయిన్ ఉండే అవకాశం ఉంది. దెర్ సీమ్స్ టు బి ఏ హెవీ రెయిన్ టుడే. ఈరోజు ఎక్కువ రెయిన్ ఉన్నట్టు అక్కడ సీమ్స్ టు బి అనిపిస్తుంది. సీమ్స్ టు బి అంటే అనిపిస్తుంది. దెర్ నీడ్స్ టు బి ఏ హెవీ రెయిన్ టుడే. దీనికి మీనింగ్ లేదు. దెర్ నీడ్స్ టు బి హెవీ రెయిన్ టుడే అంటే మీనింగ్ లేదు. దేర్ నీడ్స్ టు బి ఏ పొలిటికల్ డ్రామా ఆన్ దిస్ ఇష్యూ. ఇదే ఇప్పుడు ఒక ఇష్యూ పైన ఒక పొలిటికల్ డ్రామా అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. దేర్ నీడ్స్ టు బి ఏ పొలిటికల్ డ్రామా ఆన్ దిస్ ఇష్యూ. దేర్ యూజ్డ్ టు బి ఏ పొలిటికల్ డ్రామా ఆన్ దిస్ ఇష్యూ. ఒక పొలిటికల్ డ్రామా ఆన్ దిస్, ఈ ఇష్యూ పైన ఒక పొలిటికల్ డ్రామా అక్కడ ఉండేది. యూజ్డ్ టు బి అంటే ఒకప్పుడు అలవాటుగా ఉండేది. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ పొలిటికల్ డ్రామా ఆన్ దిస్ ఇష్యూ. ఈ ఇష్యూ పైన ఒక పొలిటికల్ డ్రామా అక్కడ ఉండబోతుంది. నెక్స్ట్, దెర్ ఈజ్ టు బి ఏ ప్రాబ్లం విత్ హిమ్. అతనితో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. దెర్ ఈజ్ లైక్లీ టు బి ఏ ప్రాబ్లం విత్ హిమ్. అతనితో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. దెర్ సీమ్స్ టు బి ఏ ప్రాబ్లం విత్ హిమ్. అతనితో ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
దెర్ ఈజ్ లైక్లీ టు బి ఏ ప్రాబ్లం విత్ హిమ్. అక్కడ అతనితో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. దెర్ సీమ్స్ టు బి ఏ ప్రాబ్లం విత్ హిమ్. అతనితో ప్రాబ్లం ఉన్నట్టు అక్కడ నాకు అనిపిస్తుంది. దెర్ నీడ్స్ టు బి ఏ ప్రాబ్లం విత్ హిమ్. అతనితో ప్రాబ్లం ఉండే అవసరం ఉంది. లేకపోతే ఏ డౌట్ ఇన్ యువర్ మైండ్. దెర్ ఈజ్ టు బి ఏ డౌట్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో డౌట్ ఉంటుంది. దెర్ ఈజ్ లైక్లీ టు బి ఏ డౌట్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో ఒక డౌట్ ఉండే అవకాశం ఉంది. దెర్ సీమ్స్ టు బి ఏ డౌట్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో ఒక డౌట్ ఉన్నట్టు అనిపిస్తుంది. దెర్ నీడ్స్ టు బి ఏ డౌట్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో ఒక డౌట్ ఉండే అవసరం ఉంది. దెర్ యూజ్ టు బి ఏ డౌట్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో ఒక డౌట్ ఉండేది. దెర్ యూజ్ టు బి ఏ డౌట్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో ఒక డౌట్ ఉండేది. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ డౌట్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో డౌట్ ఉండబోతుంది. అక్కడ నీ మైండ్లో డౌట్ ఉండబోతుంది. లేకపోతే సమ్వన్ ఎట్ ద డోర్. దెర్ ఈజ్ టు బి సమ్వన్ ఎట్ ద డోర్. డోర్ పక్కన ఒక మనిషి అక్కడ మనిషి. దెర్ ఈజ్ సమ్వన్ ఎట్ ద డోర్. ఎవరో ఒక వ్యక్తి అక్కడ ఉంటుర్రు. దెర్ ఈజ్ టు బి సమ్వన్ ఎట్ ద డోర్. డోర్ దగ్గర ఒక వ్యక్తి ఉంటుండు. దెర్ ఈజ్ లైక్లీ టు బి సమ్వన్ ఎట్ ద డోర్. డోర్ దగ్గర ఒక వ్యక్తి సమ్వన్ ఉండే అవకాశం ఉంది. లేకపోతే ఏ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ విలేజ్. దెర్ ఈజ్ టు బి ఏ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ విలేజ్. ప్రతి విలేజ్లో హాస్పిటల్ ఉంటుంది. దెర్ ఈజ్ టు బి ఏ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ విలేజ్. ప్రతి గ్రామంలో హాస్పిటల్ ఉంటుంది. దెర్ ఈజ్ లైక్లీ టు బి ఏ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ విలేజ్. అక్కడ ప్రతి విలేజ్లో హాస్పిటల్ ఉండే అవకాశం ఉన్నది. దెర్ సీమ్స్ టు బి ఏ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ విలేజ్. ప్రతి విలేజ్లో హాస్పిటల్ ఉన్నట్టు అనిపిస్తుంది. దెర్ నీడ్స్ టు బి ఏ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ విలేజ్. ఎవ్రీ విలేజ్లో ప్రతి గ్రామంలో హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉంది. దెర్ యూజ్ టు బి ఏ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ విలేజ్. ప్రతి విలేజ్లో హాస్పిటల్ ఉండేది. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ హాస్పిటల్ ఇన్ ఎవ్రీ విలేజ్. there is going to be a hospital in every village. అంటే ప్రతి హాస్పిటల్లో ప్రతి విలేజ్లో హాస్పిటల్ ఉండబోతుంది. నెక్స్ట్ ప్లే గ్రౌండ్ గురించి చెప్పుకుందాం. ఏ ప్లే గ్రౌండ్ ఇయర్. దెర్ ఈజ్ టు బి ఏ ప్లే గ్రౌండ్ ఇయర్. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది. దెర్ ఈజ్ లైక్లీ టు బి ఏ ప్లే గ్రౌండ్ ఇయర్. అంటే ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉండే అవకాశం ఉంది. దెర్ సీమ్స్ టు బి ఏ ప్లే గ్రౌండ్ ఇయర్. ఇక్కడ ఏ ప్లే గ్రౌండ్ ఉన్నట్టు అనిపిస్తుంది. దేర్ నీడ్స్ టు బి ఏ ప్లే గ్రౌండ్ ఇయర్. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉండాల్సిన అవసరం ఉంది. దేర్ యూజ్డ్ టు బి ఏ ప్లే గ్రౌండ్ ఇయర్. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉండేది. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్లే గ్రౌండ్ ఇయర్. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉండబోతుంది. లేకపోతే ఏ గుడ్ కోచ్ ఫర్ ద టీమ్. దెర్ ఈస్ టు బి ఏ గుడ్ కోచ్ ఫర్ ద టీమ్. అక్కడ టీమ్ కోసము ఒక గుడ్ ఉంది. గుడ్ కోచ్ ఉన్నారు. దెర్ ఈస్ టు బి ఏ గుడ్ కోచ్ ఫర్ ద టీమ్. దెర్ ఈజ్ లైక్లీ టు బి ఏ గుడ్ కోచ్ ఫర్ ద టీమ్ కోసానికి ఒక గుడ్ కోచ్ ఉండే అవకాశం ఉంది. దెర్ సీమ్స్ టు బి ఏ గుడ్ కోచ్ ఫర్ ద టీమ్. టీమ్ కోసానికి అక్కడ ఒక గుడ్ కోచ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. దెర్ నీడ్స్ టు బి ఏ గుడ్ కోచ్ ఫర్ ద టీమ్. ఒక గుడ్ కోచ్ ఉండాల్సిన అవసరం ఉంది టీం కోసానికి. దెర్ యూజ్ టు బి ఏ గుడ్ కోచ్ ఫర్ ద టీమ్. టీం కోసానికి ఒక గుడ్ కోచ్ ఉండేవాడు. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ కోచ్ ఫర్ ద టీమ్. టీం కోసానికి ఒక గుడ్ కోచ్ ఉండబోతుండు. నెక్స్ట్ ఏ టెంపుల్. దెర్ ఈస్ లైక్లీ టు బి ఏ టెంపుల్ ఇయర్. ఇక్కడ టెంపుల్ ఉండే అవకాశం ఉంది. లేకపోతే దేర్ సీమ్స్ టు బి ఏ టెంపుల్ ఇయర్. ఇక్కడ టెంపుల్ ఉన్నట్టు అనిపిస్తుంది.
దెర్ నీడ్స్ టు బి ఏ టెంపుల్ అంటే టెంపుల్ ఉండాల్సిన అవసరం ఉంది. దెర్ యూజ్ టు బి టెంపుల్ హియర్ ఇక్కడ టెంపుల్ ఉండేది. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ టెంపుల్ హియర్ అక్కడ టెంపుల్ కడుతురు ఏం జరుగుతుంది అంటే దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ టెంపుల్ హియర్ అక్కడ టెంపుల్ ఉండబోతుంది. ఏ స్టోరీ నెక్స్ట్ దీని గురించి చూద్దాం. ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ. దెర్ ఈజ్ టు బి ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్లు ఉంటాయి. దెర్ ఈజ్ లైక్లీ టు బి ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. దెర్ సీమ్స్ టు బి ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ అంటే తెలంగాణలో ఎలక్షన్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సీమ్స్ టు బి అంటే అనిపించడం. లైక్లీ టు బి అంటే అవకాశం ఉంది. ఈజ్ టు బి అంటే ప్రజెంట్ అక్కడ ఉన్నది అని చెప్పేది క్రమంలో. నీడ్స్ టు బి అంటే అవసరం ఉంది. దేర్ నీడ్స్ టు బి ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. యూజ్డ్ టు బి అంటే ఒకప్పుడు అలవాటుగా ఉండేది. దేర్ యూజ్డ్ టు బి ఏ డ్రామా దేర్ యూజ్డ్ టు బి ఏ డౌరీ సిస్టమ్ ఇన్ ఇండియా ఇండియాలో డౌరీ సిస్టమ్ అనేది ఉండేది అలవాటుగా ఉండేది. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ టూ ప్లేయర్స్ ఇద్దరు ప్లేయర్ల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది అని చెప్పే క్రమంలో దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ టూ ప్లేయర్స్ ఇట్లా మనం ఈ దేర్ను యూజ్ చేసి ఒక వస్తువు ఉన్నది లేదా ఒక ప్రదేశాన్ని గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ చెప్పే క్రమంలో ఈ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ ని ఇలా వాడతాము. సబ్జెక్ట్ ప్లేస్ లో దేర్ని పెట్టి హెల్పింగ్ వర్బ్ పెట్టి ఒక వస్తువు గురించి కానీ ఒక ప్రదేశం గురించి కానీ తెలిపే క్రమంలో మనం ఇట్లా వాడతాము. ఇవాళకి క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 3లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.